అని ఎందుకు అంటున్నారు? ఇది ముఖ్యమైన ప్రశ్న, రాజకీయంగా ఆలోచించాల్సింది. మేము యుద్ధం చేయలేదు, మేము ప్రజల మీద దాడి చేయలేదు, మేము సైన్యాన్ని టార్గెట్ చేయలేదు అని చెప్తుంది భారతదేశం. రెండో వైపున ఇది మొదటి దశ మాత్రమే అని చెప్తుంది. అంటే ఉగ్రవాదం మీద యుద్ధంలో ఇది మొదటి దశ మాత్రమే. ఈ ఉగ్రవాద స్థావరాల యొక్క జాబితా మొత్తం మా దగ్గర ఉంది. మేము దశల వారీగా దీన్ని ఎంపిక చేసి దేశం అంతటిని ఏకం చేసి టార్గెట్ చేస్తూ ఉంటామని ఇండియా చాలా ఖచ్చితంగా హెచ్చరిక చేస్తుంది. కానీ ఈ ఆప్షన్స్ ఏవి పాకిస్తాన్కి అందుబాటులో లేవు. సో ఇప్పుడు దౌత్య నిపుణులంతా చెప్పేది ఏంటంటే పాక్ హ్యాజ్ నో ఆప్షన్స్. అసలు దిక్కు తోచకపోవడం అంటారు, దిక్కు తోచనటువంటి పరిస్థితిలో ఉంది. కానీ ఇప్పుడు కనుక తెగబడి మళ్ళీ ఏమైనా పౌర హత్యాకాండ కనుక వాళ్ళు తలపడితే ఈసారి మిగిలిన ప్రపంచం ఏకపక్షంగా భారతదేశాన్ని సమర్థించే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఆచితూచి ఆలస్యంగా చాలా సమయంతో స్పందించిన తర్వాత కూడా మీరు మళ్ళీ అదే మార్గానికి పోయినట్టయితే ప్రపంచానికే ముప్పు అవుతుంది. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ దగ్గర సార్ వాళ్ళు అది చేస్తున్నాం. ఇప్పుడు ఒకటేమో అవి ఎప్పుడు జరుగుతూ ఉంటాయి, కానీ ఇప్పుడు అదే నేను చెప్తుంది, వాళ్లకు అంత ఆయుధ సామర్థ్యం లేదు. రెండో వైపున ఊరికి అనవసరం బూచి తప్ప చెప్పగలిగేది లేదు. ఇంకా మూడోది ఏంటి, అంతర్జాతీయంగా సైనిక శాస్త్రం ఇవన్నీ చూసేవాళ్ళు వాళ్ళు చెప్పేది ఏంటి, ఇది లో కాస్ట్ వార్, ఖర్చు లేని యుద్ధ పద్ధతి, దొంగ యుద్ధం ఇది. ఈ ఖర్చు లేని దొంగ యుద్ధ పద్ధతి ఏంటంటే ఉగ్రవాదులను రెచ్చగొట్టడము, స్థానికంగా విద్రోహ శక్తులను ప్రోత్సహించడము, వాళ్ళ ద్వారా హఠాత్తుగా స్లీపర్ సెల్స్ అంటుంటారు కదా, స్లీపర్ సెల్స్ను పెంచి పోషించడము, వాళ్ళ ద్వారా అసంతృప్త జీవులను తీసుకోవటము. ఇప్పుడు ధ్వంసం చేసిన 4 కూడా 9లో ముఖ్యమైన అవన్నీ కూడా అటువంటివే. అక్కడ పిల్లలను చిన్నప్పటి నుంచి కూడా వీలైతే యువకుల యొక్క బుర్రలో విషయం నింపేటటువంటి పని వాళ్ళు చేస్తూ వచ్చారు. సో అదే వాళ్ళకి సంబంధించింది. వాళ్ళు ఏం చేస్తారు, సరిహద్దు వాళ్ళు వెళ్ళి ఉగ్రవాద చర్యలు చేస్తారు, ఉద్రిక్తత పెరుగుతుంది, పెరగగానే వాళ్ళ సైన్యాలు వచ్చి సరిహద్దులో కాల్పులు మొదలు పెడతారు. కాబట్టి ఇదొక విషవలయం. ఈ విషవలయం అయితే ఇప్పుడు ఛేదించబడింది. దానికి ఒక భారతదేశం చాలా జయప్రదంగా దీనికి ఒక గండి కొట్టింది. అంతవరకు చాలామంది అంటారు ఇప్పుడు యుద్ధాలు దేశాలు అన్నీ ఒకటే కదా, లేకపోతే ఏ దేశమైనా ఏ ప్రభుత్వమైనా వాళ్ళదే కదా అంటే అదంతా నిజమే. కానీ ఉగ్రవాదాన్ని లేకపోతే ఇంకొక హత్యాకాండాన్ని, ఉదాహరణకు ఇజ్రాయిల్ ఉంది, నన్ను అడిగితే ఇజ్రాయిల్ ఒక జాత్యహంకార దేశం అంటాను. దక్షిణాఫ్రికా ఉండేది ఇది వరకు, మండేలాను అరెస్ట్ చేసి ఇదంతా. కాబట్టి ఇక్కడ పాకిస్తాన్ అనేక శక్తులు వాడుకున్నప్పుడు, ముఖ్యంగా ఇప్పుడు ట్రంప్ని తీసుకోండి, ట్రంప్ రియాక్షన్లో వచ్చిన మార్పు మీరు గమనిస్తారు కదా. ఉదయం నుంచి లైవ్లో చూపిస్తూనే ఉన్నారు, ఆయన సంతకం పెడతాడు, అది ఇలా చూపిస్తాడు, అది చూపిస్తున్నారు. ఏమనే మొన్న ఇట్స్ ఎ షేమ్ ఐ జస్ట్ హార్డ్ అది వాకింగ్ అక్రాస్ ఓవల్ ఆఫీస్ అని చెప్పాడు. మొన్న నేను ఓవల్ ఆఫీస్లోకి వస్తుంటే ఇప్పుడే అది విన్నాను. ఇట్స్ ఎ షేమ్ అండ్ ఐ హోప్ ఇది ఏదో అయిపోతుంది, వాళ్ళు ఎప్పటి నుంచో కొట్లాడుకుంటున్నారు అన్నాడు. కానీ నిన్న మళ్ళీ తాజాగా ఏం వ్యాఖ్యలు చేస్తున్నాడు అంటే, నేను దాని మీద మాట్లాడాను, అక్కడ శాంతి వస్తే బాగుంటుంది, నేను చేయగలిగింది ఏదన్నా కానీ